gear wire, locking beads, Mona Lisa beads, Jadao Kundan locket, hook, tape, cutters. ముందుగా గేర్ వైర్ని తీసుకోవాలండి. మనకి షార్ట్ లెంత్ కావాలనుకుంటే 17 ఇంచెస్ మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ లాంగ్ తీసుకోవాలనుకుంటే 22 ఇంచెస్. నేనైతే షార్ట్ లెంత్ ప్రిఫర్ చేస్తున్నానండి. ఇలా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని లాకింగ్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న గేర్ వైర్ని సెంటర్ పాయింట్కి చూసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న లాకెట్ని ఇందులోకి ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత మోనాలిసా బీడ్స్ని తీసుకోవాలి. ఒక బీడ్ని ఎక్కించుకున్న తర్వాత లాకింగ్ బీడ్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అదేవిధంగా మరోవైపు కూడా మోనాలిసా బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత లాకింగ్ బీడ్ని వేసుకోవాలి. లాకింగ్ బీడ్ని వేసుకోవడం వల్ల మనం వేసుకున్న చామ్స్ అటు ఇటు మూవ్ కాకుండా ఉంటాయండి. ఇలా వేసుకున్న తర్వాత లాకింగ్ బీడ్స్ని ఈ నోస్ పిల్లర్ సహాయంతో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే బీడ్ మనకి లాక్ అయిపోతుందండి. అదేవిధంగా మరోవైపు కూడా లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకోవడం వల్ల అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటాయి. అదేవిధంగా ఒక లాకింగ్ బీడ్, మోనాలిసా బీడ్, మళ్ళీ లాకింగ్ బీడ్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మనము లాక్ చేసుకోవాలి. మరోవైపు కూడా సేమ్ ప్రొసీజర్ చేసుకోవాలండి. వీడియో ఎక్కువ లెంతీ అయిపోతుందేమో అని కొద్దిగా ఫాస్ట్ చేశానండి. ఇలా లాకింగ్ బీడ్స్ని లాక్ చేసుకోవాలి. ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, నేను ఎక్కడ తీసుకుంటాను, దీని కాస్ట్ ఎంత, ఇవన్నీ మీకు కావాలనుకుంటే, ఈ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా గేర్ వైర్లోకి 2 లాకింగ్ బీడ్స్ వేసుకొని హుక్ వేసుకొని గేర్ వైర్ని లాకింగ్ బీడ్స్లో నుంచి ఇలా పుల్ చేసుకోవాలండి. తర్వాత లాకింగ్ బీడ్స్ని లాక్ చేసుకోవాలి. హుక్ మనకు లాక్ అయిపోతుందండి. అదేవిధంగా హుక్ చైన్ని కూడా అలాగే వేసుకోవాలండి. గేర్ వైర్ని లాకింగ్ బీడ్స్లోంచి తీయాలండి. ఒకసారి చూడండి క్లియర్గా. ఇలా తీసుకున్న తర్వాత వీటిని లాక్ చేసుకోవాలి. ఈ ఇన్విజిబుల్ నెక్ చైన్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇవి డ్రెస్సెస్ పైకి కానీ శారీస్ పైకి కానీ చాలా బాగుంటాయి. ఇంతే అండి, ఎంతో ఈజీగా ఇన్విజిబుల్ నెక్ చైన్ మేక్ చేసుకోవచ్చు. ఈ చామ్స్, బీడ్స్ నేను ఎక్కడ కొన్నానో మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఈ డీటెయిల్స్ మీకు చెప్తాను. థ్యాంక్ యూ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.